ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా నిలిచే వరంలా మారిందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కులం, మతం, రాజకీయపరమైన భేదాలు లేకుండా ప్రతి అవసరమైన వ్యక్తికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. దాదాపు ఏడాది కాలంలో 9 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశామని ఆయన తెలిపారు. ఈరోజు గత 12 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం పేదలకి మధ్యతరగతి ఏదైతే అత్యవసర స్థితిలో హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 9 కోట్ల రూపాయలు ఇప్పటికీ తెచ్చివ్వడం జరిగింది. అన్ని డివిజన్లో ఏ డివిజన్లో ఎవరు వచ్చినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నామని వస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి చెక్కులు రాపిచ్చి మళ్ళీ గౌరవప్రదంగా మా ఆఫీస్లో కూర్చోబెట్టే వాళ్ళకి చెక్కులు ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. ఇది నిత్యం జరుగుతూ ఉంది. గతంలో శాసనసభ్యుడు అయినప్పుడు కూడా ప్రజలకి ఆ రోజు దాదాపు 5 సంవత్సరాల్లో 35 కోట్ల రూపాయలు అత్యధికంగా రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చివ్వడం జరిగింది. ఇవాళ మళ్ళా మొదటి సంవత్సరంలోనే 9 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాదాపుగా తెచ్చివ్వడం జరిగింది. కాబట్టి ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుస్తూ ఉన్నాయి. అన్ని సమస్యలు ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి కానించి, అటేపు రోడ్లు కానించి, ఇళ్ల పట్టాలు కానించి, అభివృద్ధి కానించి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానించి అన్నింటిలో కూడా ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనంగా ప్రజలకు పనిచేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరింత బాధ్యతతో ముందుకెళ్తాం తెలియజేస్తాం.